పైల్స్ అంటే ఏమిటి? మీ హోమియోపతిలో ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు ఈ పైల్స్ వ్యాధికి? పైల్స్ అంటే యూజువల్‌గా ఇది మనకి 2 విధాలుగా ఉంటాయి. ఎక్స్‌టర్నల్ పైల్స్ అండ్ ఇంటర్నల్ పైల్స్ 2 ఉంటాయన్నట్టు. సో, యూజువల్లీ అయితే గనుక ఈ పైల్స్ ప్రాబ్లమ్ అనేది మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, మనము కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కానివ్వండి, లైక్ మోషన్ అనేది మనము స్టూల్ పాసింగ్ అనేది ఇర్రెగ్యులర్ బవల్ మూవ్‌మెంట్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా ఉన్నా కానీ, మనం ప్రెషర్‌గా, హార్డ్‌గా వెళ్తే కనుక కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే గనుక దానివల్ల కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదే కాకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ మనకి లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇష్యూస్ ఇవి ఉన్నా కూడా మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది మనకి. సో, ఇలా పైల్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి మనకి. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ పైల్స్ 2 రకాలుగా ఉంటాయి. మనకి యూజువల్లీ ఏంటంటే ఇంటర్నల్‌గా ఉన్నప్పుడు మనకేంటంటే పెయిన్ అనేది ఉండదు మనకి. ఎప్పుడైతే ఎక్స్‌టర్నల్‌గా అవుట్‌వర్డ్‌గా ప్రొట్రూడ్ అవుతాయో మనకి అదేంటంటే యూజువల్‌గా పైల్స్ స్కిన్ ట్యాగ్ లాగా మనకి యానల్ హోల్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి బయటి భాగంకి స్కిన్ ట్యాగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అది ఏంటంటే మనం మోషన్ వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చాక మనకి పెయిన్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మోషన్ పాస్ చేశాక బ్లీడింగ్ అనేది మనకి డాట్స్ లాగా కనిపిస్తుంది అన్నట్టు. దీంట్లో మోషన్తో ఉండదు బ్లీడ్ అనేది, మోషన్ వెళ్ళొచ్చాక బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి ఇది పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట. సో, పైల్స్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. ఓకే. పైల్స్, ఫిజర్లా ఈ మూడిటికి తేడా ఏంటి? పైల్స్, ఫిస్టులాకి అయితే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా పైల్స్ అయితే కనుక మనకి యూజువల్‌గా మనకి మోషన్ పాస్ చేశాక బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది, పెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫిషర్ అంటే కనుక యూజువల్‌గా ఏంటంటే కనుక దీంట్లో ఫిషర్‌లో మనకి పెయిన్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ బ్లడ్ అనేది కూడా మనకి మోషన్ తోటి కనిపిస్తుంది. బ్లడ్ అనేది మనకి మోషన్కి స్టిక్ అయి వస్తుంది బ్లడ్ అనేది దీంట్లో ఫిషర్లో అయితే కనుక. మళ్ళీ ఆ యానల్ హోల్ ఏదైతే ఉంటుందో ఆ హోల్ చుట్టూ మనకి క్రాక్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఫిషర్లో అయితే కనుక. అదే మనకి ఫిస్టులాకి వస్తే కనుక ఫిస్టులాలో అయితే కనుక బేసికల్గా మనకి ఇది యానల్ హోల్ ఏదైతే ఉంటుందో ఆ యానల్ హోల్ దగ్గర మనకి ఒక చిన్న పింపుల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఆ పింపుల్ లాగా ఫామ్ అయిన దాని నుంచి మనకి పస్ డిశ్చార్జ్ లాంటిది కానీ, బ్లీడింగ్ లాంటిది కానీ మనకి మోషన్ వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి ఇటువంటి డిశ్చార్జెస్ లాంటివి కనిపించే అవకాశం అనేది ఫిస్టులాలో ఉంటుంది అన్నట్టు. సో, పైల్స్, ఫిస్టులాకి ఇది డిఫరెన్స్ యూజువల్లీ అయితే. చాలా మందికి ఏదైనా ప్రాబ్లం ఇది రాగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది పైల్సా, ఫిస్టులానా అని వాళ్ళకి వాళ్ళు డయాగ్నోస్ చేసుకోవడానికి కూడా అర్థం అవ్వదు. సో, యూజువల్లీ అయితే ఈ 3 వేరియేషన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. అసలు అంటే మీరు ఇందాక చెప్పారు ఇప్పుడున్న మోడర్న్ డైట్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లేకపోతే జెనెటికల్‌గా అలా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఈ ప్రాబ్లమ్‌కి అయితే గనుక బేసికల్‌గా మనం జెనెటికల్‌గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మేజర్‌గా అయితే గనుక మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఫేస్ చేస్తాం. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోరు. వాళ్ళు కంటిన్యూయస్‌గా ఒకే ప్లేస్‌లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. లాంగ్ స్టాండింగ్‌గా కూర్చోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ లైక్ పైల్స్ ప్రాబ్లమ్, ఫిస్టులా ప్రాబ్లమ్, ఫిషర్ ప్రాబ్లమ్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే తీసుకునే ఫుడ్ విధానంలో కూడా ఏదైనా డైట్లో ఎర్రర్ ఉన్నా కూడా 100%గా ట్రిగర్ అవుతూ ఉంటుంది మనకి. ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్ ఉన్నా కూడా మనకి ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్లీ అయితే కనుక మనకి ఫైబర్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటే కనుక అప్పుడు మన బాడీలో కూడా డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఈ 3 పైల్స్, ఫిస్టులా అనే ప్రాబ్లం రావడానికి లైక్ అవకాశం అనేది కనిపించడానికి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వాటర్ ఇంటెక్ తక్కువగా ఉన్నా మన బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది. మనం తీసుకునే ఫుడ్ అనేది ఫైబర్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ లెస్గా ఉన్నా కంపల్సరీగా అటాక్ అవుతుంది. ఇవన్నిటికీ కారణం అంటే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం. మనకి ఎప్పుడైతే మోషన్ కాన్స్టిపేటెడ్గా ఉంటుందో అప్పుడు మనకి ఇది రావడానికి అవకాశం అనేది ఈజీగా ఉంటుంది అన్నట్టు. జనరల్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ని చూసుకుంటే నార్మల్గా మధ్యలో వచ్చినాయి కాకుండా జీన్స్ వల్ల వచ్చేవి ఉంటాయి. దానికి మీ హోమియోపతిలో ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారు? జీన్స్ వల్ల ఉంటే కనుక దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఉంది ఆ ప్రాబ్లం ఫ్యామిలీలో, ఎంతమంది లైక్ ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉందనుకోండి, అక్కడ నుంచి ఎవరు అటాక్ అయ్యారు నెక్స్ట్
మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళ రిలేషన్ ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళ నుంచి నెక్స్ట్ ఉన్న వాళ్ళ రిలేషన్ ఏమవుతుందని జీన్స్ ప్రకారం అయితే ఇలా చూసుకొని ఇది ఎన్ని జనరేషన్స్ నుంచి సఫర్ అవుతున్నారు, ఇలా ఎంతమందికి ఉంది ఈ ప్రాబ్లం అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత డ్యూరేషన్ నుంచి పేషెంట్ సఫర్ అవుతున్నారు, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి పేషెంట్కి ఈ ప్రాబ్లమ్స్కి అనేది చూసి కేస్ అనలైజ్ చేసి దానికి తగ్గ మెడిసిన్స్ అనేటివి మేము హోమియోపతిలో ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నట్టు.